హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ వీడియో. ఈరోజు నేను వచ్చేసి ఏం రెసిపీ చేశానంటే వంకాయ పెరుగు పచ్చడి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. వంకాయ పెరుగు పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవచ్చో నేనైతే రెసిపీ అయితే చూపిస్తాను, చూసేయండి. ఒక ప్లేట్ అయితే తీసుకోండి. ముందుగా మీకు తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. నాకు తగినంత సాల్ట్ వేసుకున్నా, అలాగే కారం కూడా వేసుకోవాలి. మీకు తగినంత కారం, నాకు తగినంత కారం అయితే నేను ఇక్కడైతే వేసేసుకుంటాను అనమాట. చూస్తున్నారు కదా, నేనైతే కారం అయితే వేసేసుకున్నాను అనమాట. కారం వేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే ధనియాల పొడి అయితే వేసుకోవాలి. నేనైతే వేసుకుంటున్నాను ధనియాల పొడి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఏంటంటే జీరా పొడి అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను జీరా పొడి అయితే యాడ్ చేసేసుకున్నాను అనమాట. సో జీరా పొడి యాడ్ చేసుకున్న తర్వాత అలాగే వచ్చేసి గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత అలాగే చాట్ మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. లేక చాట్ మసాలా అయితే యాడ్ చేశాను. సో అలాగే వచ్చేసి లాస్ట్ పసుపు అయితే యాడ్ చేయండి. నేనైతే పసుపు అయితే యాడ్ చేశాను. అవన్నీ వేసుకున్న తర్వాత ఏంటంటే కొంచెం లిటిల్ బిట్ ఆయిల్ వేసుకొని అయితే కలుపుకోవాలి. బాగా మిస్ అవ్వాలి. నేను ఎలా కలుపుతున్నానో సో అదే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మసాలా మొత్తం కలుపుకున్న తర్వాత ఏంటంటే పెద్ద వంకాయలు అయితే తీసుకోవాలి, చిన్న వంకాయలు కాదు. పెద్ద వంకాయలు తీసుకొని రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఏంటంటే ఇప్పుడు మనం మసాలా అయితే రెడీ చేసుకున్నాం కదా, ఆ మసాలాని మొత్తం వంకాయలకి అయితే స్ప్రెడ్ అయితే బాగా చేయండి. చేసుకున్న తర్వాత ఏంటంటే స్టవ్ పైన ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ఆ ప్యాన్లో కొంచెం లిటిల్ బిట్ ఆయిల్ వేసేసుకోవాలి. ఒకటొకటి వంకాయలు అయితే వేసేసుకోవాలి. నేను ఎలా వేసుకుంటున్నానో సో అదే విధంగా అయితే వేసేసుకోవాలి ఇక్కడ. సో మెల్లిగా మీ ప్యాన్లో ఎన్ని వంకాయలు సరిపోతాయో అన్ని వంకాయలు అయితే వేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ 2 సైడ్స్ అయితే బాగా అయితే కాల్చుకోవాలి. సో బాగా కాల్చుకుంటేనే అటు ఇటు టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. సో ఒక బాల్ అయితే తీసుకోవాలి. దాని తర్వాత సో ఆ బాల్లో కొంచెం పెరుగు అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ వేసేసుకోవాలి. అలా అని బాగా పల్చగా కాదు, అలా అని చిక్కగా కాదు, మధ్య తరగతిలో అయితే కలుపుకోవాలి అనమాట. సో అలా పెరుగులు కలుపుకున్న తర్వాత మళ్ళీ ఏంటంటే అదే ప్యాన్లో కొంచెం ఆవాలు, అలాగే జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, అలాగే వచ్చేసి ఏంటంటే కరివేపాకు, అలాగే ఇంగువ అయితే లాస్ట్కి యాడ్ చేసేసుకోవాలి. ఇంగువ యాడ్ చేసుకున్న తర్వాత ఏంటంటే వేగిపోయిన తర్వాత పెరుగు దీంట్లో అయితే వేసేసుకోవాలి. అలాగే ఏంటంటే మనం అయితే వంకాయలు కాల్చుకున్నాం కదా, ఆ వంకాయలు కూడా పెరుగు దీంట్లో అయితే వేసేసుకోవాలి. కొత్తగా చూస్తున్న వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.